ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కంటిన్యూ చేద్దాం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఏం జరిగింది ఒకసారి చూడండి. బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఎవర్రా 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 విసిలేసింది? పరామర్శించారు, ఓకే, బట్ నవ్వుతా ఉన్నారు ఆయన. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అక్కడ వెళ్ళిన కార్యక్రమం ఏంటి? అక్కడ పొలిటికల్గా స్కోర్ చేసుకోవడానికి సీఎం 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 అని అరవడం ఏంటి? అప్పటి నుంచి వింటా ఉన్నాను. అప్పుడు నీ గోళ బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. సీఎం 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 అని అరవడం ఏంటి? ఆ మందకి బుద్ధి లేదా అనిపించింది అనమాట, జ్ఞానం లేదా అనిపించింది. మేబీ అది పార్టీ వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చారో, ఆయన లోపల వాదారుస్తూ ఉంటాడు, మీరు బయట సీఎం 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 అని అరవండి అని పార్టీ వాళ్ళే ఏమైనా చెప్పారో. ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటది స్క్రిప్ట్. ఏంటది స్క్రిప్టా? అట్లీస్ట్ వైసీపీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారనేది ఆలోచించాలి. అక్కడ ఉన్నప్పుడు ఎందుకు సీఎం సీఎం అని అరవాలి? అందరూ పని పాటలు దిక్కుమాలి ఎదవలో. అంటే ఆ తండ్రి ఏడుస్తూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న నవ్వు నవ్వుతారు. మా అమ్మ చావు నీకు నవ్వుగా ఉందా? ఆ నవ్వు చూసి మీరే పీలే పోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే అంటే ఆయనకు మొదటి నుంచి అది అలవాటు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ వాదార్పు స్టైలే అలా ఉంటుంది. నాయక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంట, లోకేష్ గారు కూడా చూడండి అంత్యవేతలో పాల్గొన్న శవపేటికని మోసారు. ఆ కుటుంబానికి ఆయన సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఎవరు నవ్వలేదు, అందరూ బాధాతప్త హృదయాలతో ఉన్నారు. ఎక్కడ కూడా జై తెలుగుదేశం అనో, జై పవన్ అనో, జై జనసేన అనో ఎక్కడ వినిపించలేదు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. జై జవాన్ అని వినిపించింది, వందే మాత్రం అని వినిపించింది. ఎందుకై నవ్వుతావు? మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి శరీర ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. లేసానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఇలా వెళ్ళినప్పుడు పరామర్శకి దయచేసి ఆ చిక్కటి చిరునవ్వు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాధని పంచుకుంటే. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా,
ఏమనుకో. బెజవాడ వరదలు వస్తే ₹1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు పార్టీ తరపున. అది కూడా ఎవరికైనా దానం చేయదలుచుకున్నట్టున్నారు. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. మేము చర్చించి ఒక పెద్ద సమావేశం పెట్టుకుని తీర్మానం చేసుకుని అప్పుడు ఇస్తాం డబ్బులు అన్నారు ₹1 కోటి. వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? చిల్లి గవ్వ కూడా రాలేదు, ₹1 కూడా రాలేదు ఇప్పటిదాకా కూడా. నీ కక్కుతుల నా కమండలో అలాంటి గాలి ప్రకటనలు, ఉత్తితి ప్రకటనలు మాత్రం దయచేసి మురళీ నాయక్ విషయంలో ఇవ్వకండి. నో మనీ పర్సనలీ గర్ల్స్ టు గర్ల్స్ రన్నింగ్ నో మనీ. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.